హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూసిన తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్, ఇది చూసుకున్నారనుకోండి, ఇది వచ్చేసరికి ఈసీసీ ర్యామ్ అనమాట. ఇది వచ్చేసరికి నాన్ ఈసీసీ ర్యామ్. మన నార్మల్ డెస్క్టాప్లో ఇన్స్టాల్ చేసినట్లయితే ఈ ఈసీసీ ర్యామ్నైనా లేకపోతే నాన్ ఈసీసీ ర్యామ్నైనా ఈ రెండు ర్యామ్లని కూడా మనం ఒకే మదర్ బోర్డు మీద అయితే ఇన్స్టాల్ చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ మీ కంప్యూటర్లో ఈ ఈసీసీ ర్యామ్ ఇన్స్టాల్ చేసినట్లయితే మనకి పీసీ అయితే ఆన్ అవ్వదు, బ్లాక్ స్క్రీన్స్ చూపిస్తూ ఉంటుంది. అదే ఈ నార్మల్ ర్యామ్ ఇన్స్టాల్ చేసినట్లయితే ఇదైతే మన పీసీని అయితే ఆన్ చేస్తుంది. సో రెండు ఒకలాగే ఉండి రెండు ఫిజికల్గా కూడా ఒకలాగే ఉన్నప్పుడు మరి ఈ ఈసీసీ ర్యామ్ ఇన్స్టాల్ చేసినప్పుడు మన పీసీ ఎందుకు ఆన్ అవ్వదని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ వస్తుంది. సో నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అండ్ అంతేకాకుండా అసలు ఈ ఈసీసీ ర్యామ్ యొక్క స్పెషాలిటీ ఏంటి, సర్వర్స్లో ఈ ఈసీసీ ర్యామ్ని ఎందుకు అంత ఎక్కువగా యూజ్ చేస్తారనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. యాక్చువల్గా ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది, ఎండ్ వరకు చూడండి. జనరల్గా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ నాన్ ఈసీసీ ర్యామ్స్ని యూడిమ్స్ అయితే అంటారు. అన్రిజిస్టర్డ్ డిమ్స్ అనమాట. అన్రిజిస్టర్డ్ డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్స్ అనేది అంటారు. అదే మనం ఈ ఈసీసీ ర్యామ్ని చూసుకున్నాం అనుకోండి, వీటిని మనకి ఆర్డిమ్స్ అనేది పిలుస్తారు. రిజిస్టర్డ్ డ్యూయల్ ఇన్లైన్ మెమరీ మాడ్యూల్స్ అనేది పిలుస్తారు. సో బేసిక్గా అసలు ఈ రెండు ర్యామ్స్కి మధ్యన డిఫరెన్స్ చూసుకున్నారనుకోండి, చూడడానికి ఒకేలాగా ఉన్నాయని చెప్పాను, కానీ ఫిజికల్గా కూడా వీటికి ఒక డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ర్యామ్ని చూసుకున్నారనుకోండి, ఈ ర్యామ్లో మనకి ఏదైతే మెమరీ చిప్స్ ఉన్నాయో లేకపోతే మెమరీ మాడ్యూల్స్ ఉన్నాయో ఈ మెమరీ మాడ్యూల్స్ అన్నింటిలో కూడా మన పీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రం స్టోర్ చేసుకుని ఈ ర్యామ్ ఆ ప్రాసెసర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అదే మనం ఈ ఈసీసీ ర్యామ్లో చూసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి ఒకే ఒక చిప్ తప్పితే రిమైనింగ్ మాడ్యూల్స్ అన్నీ కూడా డేటాని అయితే స్టోర్ చేసుకుని ఆ డేటాని మన ప్రాసెసర్కి అయితే ఇస్తూ ఉంటాయి. ఈ ర్యామ్ స్టిక్లో ఏదైతే ఆ సింగిల్ ఎక్స్ట్రాగా ఉన్న మెమరీ మాడ్యూల్ ఉందో ఆ మెమరీ మాడ్యూల్ అనేది మీకు ప్యారిటీ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేసుకుంటుంది. అసలు ప్యారిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటని చెప్పేసి మళ్ళీ ఇంకొక డౌట్ అయితే వస్తుంది. సో బేసిక్గా మన నార్మల్ డెస్క్టాప్స్ సర్వర్స్ రెండు కూడా చాలా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మన డెస్క్టాప్ ఉందనుకోండి, మనం ఏదో వర్క్ చేసుకుంటున్నాం, మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు మన కంప్యూటర్ ఆగిపోయినంత మాత్రాన పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. గట్టిగా అయితే మన 1 అవర్ వర్క్ అవ్వచ్చు, 2 అవర్స్ వర్క్ అవ్వచ్చు, వేస్ట్ అయితే అవుతుంది. అదే మనం సర్వర్స్ని కానీ లేకపోతే వర్క్ స్టేషన్స్ కానీ చూసుకుంటున్నాం అనుకోండి, వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీద కానీ లేకపోతే వాళ్ళ యొక్క కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీస్ని కంటిన్యూస్గా ఆన్లైన్లో అయితే ఉంచడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటిప్పుడు వాళ్ళు సర్వర్స్ని యూజ్ చేస్తారు. కాబట్టి ఆ సర్వర్ అనేది జస్ట్ ఒక 5 మినిట్స్ ఆఫ్లైన్ అయినా కూడా వాళ్ళకి చాలా డబ్బులు నష్టమైతే వస్తుంది. సో దాని గురించి ఏం చేస్తారంటే వాళ్ళు మ్యాక్సిమం అప్ టైం ఉండేలాగా ఆ సర్వర్స్ని అయితే డిజైన్ చేస్తారో. అప్ టైం అని అంటే 24/7 ఒక్క నిమిషం కూడా మనకి వాళ్ళ కంప్యూటర్ కానీ వాళ్ళ సర్వర్ కానీ ఆగకుండా ఎప్పుడూ రన్ అయ్యేలాగా డిజైన్ చేస్తారు. సో అలా డిజైన్ చేయడం కోసమే ఈ ఈసీసీ ర్యామ్ని అయితే యూజ్ చేస్తారు. బేసిక్గా ఒక కంప్యూటర్లో ర్యామ్ వలన ఏదైనా ఎర్రర్ వచ్చిందనుకోండి, ఎర్రర్ వచ్చినప్పుడు పీసీకి ఏమవుతుందంటే ఆ ఎర్రర్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియదు. కాబట్టి BSOD బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ని చూపించి కంప్యూటర్ ఆఫ్ అయిపోయి మళ్ళీ రీస్టార్ట్ అయితే అవుతుంది. సో అలా అవ్వడం వల్ల కంప్యూటర్ ఒక 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఆ టైంని బట్టి కాసేపు పీసీ ఆగుతుంది. కాబట్టి ఆ ఆగిన టైంలో ఆ కంప్యూటర్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీకి చాలా లాస్ అయితే వస్తుంది. చాలామంది అనుకుంటారు ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ మనకి కంప్యూటర్ ఆఫ్లైన్కి వెళ్ళడం వల్ల లేకపోతే సర్వర్ ఆఫ్లైన్కి వెళ్ళడం వల్ల ఏం లాస్ అని చెప్పేసి. అమెజాన్ లాంటి లేకపోతే ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఎవ్రీ మినిట్ కొన్ని వందల వేల ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వెబ్సైట్స్కి ఒక 5 నిమిషాలు ఆగినా కూడా కొన్ని లక్షల నుంచి కొన్ని కోట్ల రూపాయలు మనకి లాస్ అయితే వస్తుంది. కాబట్టి వాళ్ళు 24/7 అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అలా వాళ్ళు 24/7 రన్ చేయడం కోసం ఎటువంటి ఎర్రర్స్ వచ్చినా కూడా పీసీ ఆగిపోకుండా చూసుకోవాలి. కాబట్టి ఈ ప్యారిటీ మాడ్యూల్స్ ఉన్న ర్యామ్స్ అయితే యూజ్ చేస్తారు. సో బేసిక్ గా ప్యారిటీ అంటే చాలా ఈజీగా సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 9 మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో 9 మాడ్యూల్స్లో 8 మాడ్యూల్స్ ఏమైతే ఉన్నాయో ఈ 8 మాడ్యూల్స్లో ఏదైతే డేటా ఉందో ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేసి ఆ లాస్ట్ దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. సో ఏదైనా ఇష్యూ వచ్చి ఆ పర్టికులర్ మెమరీ మాడ్యూల్లో ఉన్న ఆ ఇన్ఫర్మేషన్ దానికి తెలియనప్పుడు ఆ ప్యారిటీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కాబట్టి దాని నుంచి ఆ డేటాని అయితే రీబిల్డ్ చేసుకుంటుంది. అదే ఈ ర్యామ్లో చూసుకున్నాం అనుకోండి, అలా రీబిల్డ్ చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి సిస్టమ్ ఆగిపోద్ది, నాకు అక్కడ ఏదో డేటా మిస్ అయింది, ఏం మిస్ అయిందో నాకు తెలియదు, కాబట్టి నేను సిస్టమ్ని షట్ డౌన్ చేసేస్తున్నానని చెప్పేసి ఈ ర్యామ్ ఉన్న సిస్టమ్ ఆగిపోద్ది.
ఈ ర్యామ్ అన్న సిస్టమ్ అలా ఆగదు. సో ఏదైతే ప్యారిటీ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ప్యారిటీ ఇన్ఫర్మేషన్ నుంచి డేటా పోయిందని రీబిల్డ్ చేసుకుని మన కంప్యూటర్ని కంటిన్యూస్గా ఆన్లైన్లో ఉంచేలాగైతే చూసుకుంటుంది. సో బేసిక్గా ఈసీసీ ర్యామ్స్ని కొన్ని డెస్క్టాప్స్లో కూడా యూజ్ చేస్తారు. బట్ జనరల్గా ఈసీసీ ర్యామ్ సపోర్ట్ చేసే ప్రాసెసర్స్ అవ్వచ్చు, మదర్ బోర్డ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంకా కాస్ట్లీ కాబట్టి మన వర్క్ చాలా ఇంపార్టెంట్, నా సిస్టమ్ ఒక నిమిషం కూడా ఆఫ్లైన్కి వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈసీసీ ర్యామ్ని తీసుకుంటారు. నార్మల్ హోమ్ పర్పస్ కోసం ఎవరైనా కూడా ఈ తక్కువ కాస్ట్ ఉన్న నాన్ ఈసీసీ ర్యామ్ చూసుకుంటారు. బేసిక్గా ఈసీసీ ర్యామ్స్ అనేవి ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా అవైలబిలిటీ కూడా ప్రతి ఒక్కరికి అంటే నార్మల్గా అవైలబుల్గా ఉండి దొరుకుతాయి. బట్ ఎవరో కూడా పెద్దగా కొనరు కాబట్టి లిమిటెడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ప్రతి స్టోర్లోని ప్రతి చోట అవైలబుల్గా కూడా ఉంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకు కంప్లీట్గా అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. సో మన ఛానల్లో కేవలం కంప్యూటర్ రిలేటెడ్ కంటెంట్ మాత్రమే వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సారామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.